శ్రీకృష్ణ చరిత్ర మొదటి భాగం అధ్యాయం 20 గోవర్ధనగిరి మూడవ భాగం. రచన నిర్మలం అనే శ్రీ అజ్జరపు వెంకటరావు. సంపాదకత్వం శ్రీమతి పప్పు శాంతాదేవి. సమర్పణ సౌభాగ్య నిర్మలం ఫౌండేషన్, న్యూఢిల్లీ. స్వరం సమ్మెట ఉమాదేవి. తెల్లవారుజామునకు ఆకాశం మరింత మూసుకుపోయింది. ఇది ఇంద్రుని కోపమే, ఇందుకు ఏమీ సందేహం లేదు. ఒకరితో ఒకరు మాట్లాడలేదు. బండ్లకు ఎడ్లను పూంచి కట్టేశారు. తెల్లవారేలోపుగా బృందావనంలోని వారి ఇండ్లకు చేరుకోవాలని వారి ప్రయత్నము. వచ్చేటప్పుడు అందరూ నందుని నాయకత్వంలో వచ్చారు. బలరాముడు ముందు నడవగా అందరూ అతని వెనుక మహోత్సాహంతో వచ్చారు. ఇప్పుడు ఆ నందయశోదలేమయ్యారో తెలుసుకోవాలని ఎవరికీ తోచలేదు. బలరాముడెక్కడున్నాడో కనుక్కోలేదు. కనీసం ఆ ఉత్సవానికి కారణమైన కృష్ణుని అడిగి అతని అభిప్రాయం తెలుసుకోవాలని తోచలేదు. పెద్దలైన ఆచార్యుల ఆమోదంతో కదా ఇదంతా జరుగుతోంది. వారి కోసమూ చూడలేదు. మనము మన దారి మనం చూచుకుంటే మిగిలిన వారేమవుతారని ఆలోచించలేదు. ఎవరు బయలుదేరుతున్నారో మరొకరికి తెలియదు. మూర్తీభవించిన స్వార్థపరత్వంలా వ్యవహరించారు కొందరు గోపకులు. బీత హరిణము వలె ఆ పెరికి పందలు ఎవరికి తోచిన రీతిగా వారు పారిపోతున్నారు. ఇంద్రుని కోపం నుండి తప్పించుకోవాలనుకున్నారు. మెరుపులు గొలుసుకట్లుగా వచ్చాయి. ఉరుములు భయంకరంగా బయలుదేరాయి. సూర్యోదయమైంది, కాని చీకటి పోలేదు. కుండపోతగా వర్షం ప్రారంభమైంది. కొండమీద కురిసిన వాన మరుక్షణంలోనే క్రిందికి ప్రవహిస్తోంది. అంతలోనే కొండవాగులన్నీ పొర్లి ప్రవహిస్తున్నాయి. బండ్లదారులన్నీ బందైపోయాయి. నేలంతా బురదైపోయింది. తలదాచుకోవటానికి స్త్రీలు పురుషులు అందరూ బండ్ల కింద దూరారు. అడవిదారులన్నీయూ జలమయమైపోయాయి. బండ్లు నడవడం అసాధ్యం. ముందుగా దాటిపోదామనుకున్న వారు ముందుకు వెళ్ళలేకపోయారు, వెనకకు రాలేకపోయారు. ఎలాగో కష్టపడి మరల వెనకకే వచ్చి నలుగురితో కలిశారు. ధారాపాతంగా వర్షం కురుస్తోంది. గాలి భయంకరంగా వీస్తోంది. ఇంద్రుడు కోపంతో రాళ్లవాన కురిపిస్తున్నాడు. మంచుగడ్డల ముక్కలు బండ్లమీద రాళ్లమీద పడి టపటప శబ్దములవుతున్నాయి. బీతిల్లిపోయింది ప్రజానికం. ఇంద్ర మహానుభావ, నీ ఉత్సవం తప్పకుండా చేస్తాము. మమ్ముల్ని ఈ ఉపద్రవం నుండి కాపాడి రక్షించమని లోలోపల ప్రార్థనలు చేసుకున్నారు. ఆకాశ వీధిలో మొదటి మేఘం కనబడి గాలి చల్లబడటంతో కృష్ణుడు మేల్కాంచాడు. ఆకాశమంతా పరీక్షగా చూచాడు. బలరాముని, ఉద్ధవుని, శ్రీరాముని, ఇతరులను లేపాడు. అన్నా, మనం ఇప్పుడు ఇంద్రునితో యుద్ధానికి సిద్ధమవ్వాలి అన్నాడు కృష్ణుడు. ఒక మెరుపు మెరిసింది. ఆ మెరుపులో కృష్ణుడు ముందుకు నడిచాడు. అతడిని వెంబడించారు బలరాముడు, ఉద్ధవుడు, ఇతర మిత్రులు. ఆ కొండ చుట్టూ చూస్తున్నారు. ఆ కొండలో ఒక చోట ఒక గుహ కనిపించింది. కృష్ణుడు అందరినీ అక్కడికి తీసుకుని వెళ్ళాడు. ఆ గుహలోనున్న రాళ్లను క్రిందికి దొర్లించాడు. ఆ గుహలో ఒక విశాలమైన చోటు లభించింది. బలరాముడు, మిత్రులు అందులో దూరి రాళ్లన్నింటినీ బయటకు దొర్లించారు. గుహలోనికి పోయిన కృష్ణుడు కొండపై భాగాన్ని తన 2 చేతులతో పైకి ఎత్తుకున్నాడు. కొండ పైకి లేస్తోంది. అతని శరీరం అమితంగా పెరుగుతోంది. శరీరం పెరిగిన కొలది కొండ పైకి లేస్తోంది. కృష్ణుడు అంతకంతకు కొండ లోపలికి పోతున్నాడు. అతని యందు పరిపూర్ణ విశ్వాసము కలిగి అతనికి తమ జీవితములను అంకితం చేసుకున్న ఉద్ధవాది మిత్రులు బలరాముడు అతనితో పాటు కొండ లోపలికి పోతున్నారు. జయ జయ ధ్వానాలు చేస్తున్నారు. గోపపాలుర జయ జయ ధ్వానాలు వింది రాధ. ఒక్క క్షణం కూడా అక్కడ నిలవలేకపోయింది. ప్రజలను కాపాడటానికి తన కన్నయ్య ఏదో సాహసం చేస్తాడని ఆమెకు తెలుసును. ఆయన ప్రజలను రక్షించగలడని
ఆమెకు సంపూర్ణ విశ్వాసమున్నది. కాని ఆమె అతడిని రక్షించుకోవాలి. అతడు తన ప్రాణానికి ప్రమాదం తెచ్చుకోకుండా తాను కన్నయ్యని కాపాడుకోవాలి. ఆ జయ జయ నినాదాలు వస్తున్న చోటికి దూసుకుని పోయింది. ఆమె వెనుక ఆడపిల్లలందరూ బయలుదేరారు. గాలికి, వానచిలుకులకి వారు లక్ష్య పెట్టలేదు. వారందరికీ కన్నయ్య ఆరాధ్య దైవము. ఆయనను ముందు చూడాలి. తాము వానలో తడిసినా భయం లేదు. వారందరికీ కన్నయ్య యందు పరిపూర్ణ విశ్వాసమున్నది. అతడు ఏ పనికి పూనుకున్నా జయిస్తాడు. ఎంతమంది రాక్షసులనో చంపాడు. కాళీయుని విషపు మడుగులోనికి దిగి ఆ శతశిరస్కుని తలలపై నాట్యం చేశాడు. అవన్నీ వాళ్ల కళ్లతో వాళ్ళు చూచారు. అవి మానవ మాత్రులు చేసే పనులు కావని వారికి తెలుసును. ఇప్పుడు కూడా కన్నయ్య తమను రక్షిస్తాడని వారికి నమ్మకమే. అతని యందు అచంచల విశ్వాసంతో జయ జయధ్వానాలు చేస్తూ బయలుదేరారు. కొండ చాలా భాగం పైకి లేచింది. పిల్లలందరినీ ఇక్కడికి తీసుకుని రండని ఆజ్ఞాపించాడు కృష్ణుడు. అందరినీ తీసుకుని రావటానికి కొందరు ఆడపిల్లలు వెనకకు వెళ్లారు. ఏమి జరుగుతుందో చూడాలని నందుడు వచ్చాడు. అతని వెనక అందరూ వచ్చారు. ఆచార్యులు వచ్చారు. కృష్ణుడు క్రమేపీ కొండ మధ్య భాగానికి వెళ్ళాడు. అతని చుట్టూ గల కొండ పైకి లేచింది. గోవర్ధనగిరినంతటినీ అతడు తన చేతులతో పైకెత్తాడు. ఆ కొండంతా పైకి లేచి కృష్ణుని వ్రేలి మీద నిలబడింది. అతని శరీరం మహోన్నతంగా పెరిగింది. కాని అతని మాయ వలన మామూలుగానే కనిపిస్తుంది. కొండ క్రింద ఆ ప్రజలందరూ సుఖమయంగా జీవించడానికి కావలసినంత ప్రదేశమున్నది. గాలి, వర్షము లోపలికి రావడం లేదు. దూరముగా నిలబడి ఉన్న నందయశోదలను చూచాడు కృష్ణుడు. వారు ఈ మహత్కార్యాన్ని బిత్తరపోయి చూస్తున్నారు. తాము చూస్తున్న అద్భుతాన్ని నమ్మలేకపోయారు. ఆవులించి చూస్తున్నారు. ఆచార్యుల వారు, వారి శిష్యవర్గము, అంతవరకు కృష్ణుని దూషించిన వాళ్ళు తమలో తాము సిగ్గుపడిపోతున్నారు. పశ్చాత్తప్తులై చెంపలు వాయించుకుంటున్నారు. అమ్మా, అలా నిలబడి చూస్తావేమిటమ్మా? లోపలికి రా నాన్నా, లోపలికి రా అన్నా. ఆచార్య దేవులను, వారి శిష్యులను లోపలకు తీసుకునిరా. రాధా, గోపకాంతలనందరినీ లోపలికి తీసుకురా. లలిత, గోపికలందరూ లోపలికి రండి. ఉద్ధవ, బండ్లు, పశువుల సహితంగా అందరినీ లోపలికి తీసుకుని రాబోయి. ఒక్క చీపురు పుల్ల కూడా బయట ఉండనీయవద్దు. అందరూ లోపలికి రండి. నేను ఈ కొండను ఇలా గొడుగులా ఎత్తి పట్టుకుంటాను. మీరందరూ సుఖముగా విశ్రాంతి తీసుకోండి. ఇంద్రుని గురించి మీరేమీ భయపడనక్కరలేదు. వానలో తడిసిన వారు బట్టలు పిండి ఆరవేసుకోండి. నిశ్చింతగా ఉండండి. ఇతడు బాలుడు. ఈ కొండ పెద్దది. ఇంతటి బరువు మోయగలడా అని సందేహించకండి. లోనికి రావడానికి భయపడకండి. అన్ని మహాపర్వతములు, భూమి, సముద్రములు అన్నీ కట్టకట్టుకొని మీద పడినా ఈ వ్రేలు అల్లాడదు. రండి, సంతోషముగా రండి, సుఖముగా విశ్రాంతి తీసుకోండి అని అందరూ పిలిచాడు కృష్ణుడు. గోవర్ధనగిరినంతా తన చేతి వ్రేలి మీద నిలబెట్టి ఎత్తి పట్టుకున్నాడు కృష్ణుడు. ఒక బాలుడు చేతితో గొడుగు పట్టుకున్నట్టు పట్టుకున్నాడు. యాదవులంతా దిగ్భ్రాంతులయ్యారు. కొండను పెకిలించి చేతితో పైకెత్తి పట్టుకోవడం మానవాతీతమైన మహాద్భుత కార్యం. ఇతడు నిజముగా భగవంతుడే, ఏమీ సందేహం లేదని అనుకున్నారు. ఆవులు, ఎడ్లు, బళ్లతో సహా బృందావన వాసులంతా కొండ క్రిందకు వచ్చారు. ఆ విశాలమైన ప్రదేశంలో అందరూ సుఖముగా విశ్రమించారు. కృష్ణుని ప్రక్కనే నిలబడింది రాధ. ఆమెకు తన కన్నయ్య తప్ప ప్రపంచమే కనపడడం లేదు. అసాధారణ సాహసం. ఒక మహాపర్వతాన్ని భూమి నుండి పెకిలించి గొడుగులా పైకెత్తి వ్రేలి మీద నిలబెట్టాడు తన కన్నయ్య. ఆ కన్నయ్య పాదాల మీద తాను పూలుపోసి పూజిస్తే అతడు తన శిరస్సు మీద పూలుపోశాడు. ఓహో, తన కన్నయ్య లోకారాధ్యుడు. తను అతని భార్య. ఆమె అతనిలో లీనమైపోయింది. ఆమెకు కన్నయ్య తప్ప ఏమీ కనిపించడం లేదు. కన్నయ్య ప్రతిబింబమే ఆమె కనుపాపలలో నాట్యమాడుతోంది. నందయశోదలకు అంతా అద్భుతంగా ఉంది. తామెవరు? గోపకులంలోని గొల్లలా?
దేవలోకంలోని దేవతలా? ఇలాంటి అద్భుతాలు చేయడమే కాదు, చూడడం కూడా మానవులకు అసాధ్యములే. తామెవరో తాము తెలుసుకోలేకపోతున్నారు. ఆహా, కన్నా, ఎంత పని చేస్తున్నావురా! మొదటి నుండి నీ లీలలు అద్భుతములేరా తండ్రి. తెలుసుకోలేక ఏదో పెద్దవాళ్లమనుకొని నిన్ను ఒక్కొక్కప్పుడు కష్టములు పెట్టాము. పాపిష్టిదానను కొట్టాను కూడా. కన్నా, నీవు దేవుడవు, సందేహము లేదు. నన్ను క్షమించురా తండ్రి అని లోలోన అనుకుంటూ కన్నీరు కార్చింది యశోద. గోపీ గోపజనమందరూ కొండ క్రింద చేరి కృష్ణలీలలు గానం చేస్తున్నారు. ఇంద్రుని కోపం ఇంకా ఎక్కువయింది. తన బారి నుండి గోపాలకులను కాపాడేదానికి కృష్ణుడు కొండనే పెకిలించినట్లు ఇంద్రుడు గ్రహించాడు. బళ్ళు కట్టుకొని బృందావనం బయలుదేరిన జనమందరూ వెళ్లడానికి మార్గము లేక వెనకకు తిరిగి వచ్చి కొండగొడుగు క్రింద తలదాచుకున్నారు. వాళ్లందరికీ రక్షణ కలిగింది. ఇంద్రుడు మరింత కుపితుడయ్యాడు. ఆ కొండపై పిడుగులు కురిపించాడు. కొండ చుట్టూ నీరు వరదై ప్రవహిస్తోంది. గోపకులు హాయిగా ఎత్తు ప్రదేశంలో నున్నారు. వాళ్లకి పిడుగుల భయమూ లేదు, వానా వరదల భయమూ లేదు. అద్భుతానంద పారవస్యములలో ఆకలి దప్పులనే మరచిపోయారు. కృష్ణ ప్రభావం వలన వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయింది. వారి ఆహార పాత్రలు అక్షయ పాత్రలైపోయాయి. అన్ని పదార్థములు సమృద్ధిగా ఉన్నాయి. భక్తిభావంలో మునిగిపోయారు. సాక్షాత్ శ్రీమన్నారాయణుణ్ణి తమ మధ్య నుంచుకోగలిగిన అదృష్టవంతులను ఆకలి దప్పులు బాధిస్తాయా? ఇక ఆచార్యుల సంగతి చెప్పనే అక్కరలేదు. వారి ఆనందం అవధులు దాటింది. ఇంతవరకు వారిలో సందేహఛాయలేమైనా ఉంటే ఇప్పుడవి పూర్తిగా పోయాయి. ఓహో, కృష్ణుడు ఎంత సమర్థుడు! నారద వాక్యం, మహాముని వాక్యాలు యథార్థములే. ఇతడు నిజముగా ధర్మ సంరక్షణార్థం అవతరించిన విష్ణుదేవుడనడంలో ఏమీ సందేహము లేదు. హే ఆదిదేవా, ఈ మహాపర్వతాన్ని ఏ మానవుడు భూమి నుండి పెకిలించి చేతితో ఎత్తగలడు? హే ఆదిదేవా, పురుషోత్తమ, పరాత్పర, పరంధామ, వేదవేద్య, నీ నిజస్థితిని గ్రహించుటకు మేము అసమర్థులం, శక్తిహీనులం. నీకు గురువులమని, నీకన్నా ఏమో తెలిసిన వారమని అధికులుగా ప్రవర్తిస్తూ మేము చేసిన అపరాధములను క్షమించు. మహాప్రభో, విష్ణుదేవ, నారాయణ, కృష్ణ, మాధవ, మధుసూదన, హరి, నరహరి, రామ, గోవింద, వామన, సర్వేశ, సర్వస్వరూప, రూపరహిత, నిత్య, నిర్గుణ, నిర్మల, అనంత, ఎన్నో జన్మలలో చేసిన పుణ్యం వలన నీతో ఇప్పుడు సన్నిహితత్వ భాగ్యము కలిగినదయ్యా. లక్ష్మీపతే, శ్రీనివాస, మాకు నీ ఎడల ఎడతెగని భక్తిని, అచంచల విశ్వాసాన్ని కలిగించు ప్రభు. నీ ధర్మరక్షణ కార్యక్రమములలో మా పాత్రలను మేము నిస్వార్థముగా నిర్వహించే శక్తి సామర్థ్యములను అనుగ్రహించు తండ్రి అని లోలోన ప్రార్థించి ఆనందాశ్రవులను ఉత్తరీయములతో తుడుచుకున్నారు. పిల్లలందరూ రాధామాధవ లీలలను పాడుతున్నారు. రాధకు మాత్రం తెలివి రాలేదు. కృష్ణుని చూపులతో చూపు కలిపి నిశ్చేష్టయై నిలబడింది. నందముఖ్య, ఈ గోపపాలుడు దేవుడే కాని మానవుడు కాదు. కనులు తెరవని పసితనము నుండి పూతన, శకటాసురాది రాక్షసులను చంపాడు. అవన్నీ ఒక ఎత్తు. నేడు ఈ కొండను ఎత్తి గొడుగులా పట్టుకోవటం ఒక ఎత్తు. నందన్నా, నీ కుమారుడు మానవమాత్రుడు కాదయ్యా అన్నారు గోపకులు. నందునికి కృష్ణ రహస్యం ఇదివరకే తెలుసును. భగవంతుని లీలలను చూచే మహాభాగ్యమునకు మందహాసము చేశాడు. ఇంద్రుని శక్తి ఉడిగిపోయింది. శాంతించాడు. విచక్షణ లేని పౌరుషము వ్యర్థమని గ్రహించాడు. వాన వెలసిపోయింది. గాలి ఆగిపోయింది. కొండ క్రిందనున్న వారినందరినీ బయటికి నడవమన్నాడు కృష్ణుడు. బండ్లను, పశువులను, స్త్రీలను, బిడ్డలను తీసుకొని గోపకులందరూ బయటకు వచ్చారు. అందరూ బయటికి వచ్చిన తర్వాత మెల్లగా కొండను భూమిపై దింపి తను కూడా బయటికి వచ్చాడు. కొండ యథాస్థానంలో నిలిచిపోయింది.
గోపకులు బండ్లకు ఎద్దులను పూడ్చి పశువుల మందను తోలుకొని బృందావనానికి బయలుదేరారు. ఇంద్రుడు మానవాకృతితో భూమి మీదికి దిగాడు. కృష్ణుని చూచాడు. అతని పాదములపై శిరమునుంచి ప్రణామం చేశాడు. ఆదిదేవా, నీ మహిమను తెలుసుకొనుట ఎవరితరము? నేను వెర్రివాడను. నిన్ను నీ శక్తిని గ్రహించలేకపోయాను. గర్వముతో నా కనులు మూసుకొనిపోయినాయి. నాకు తగిన ప్రాయశ్చిత్తము జరిగినది. నాకు గర్వభంగమైనది. ఒక్కొక్క లోకానికి అధిపతులమైన మేమే ప్రభువులము, సర్వాధికారులము అనుకొని సర్వలోకాలకు అధిపతివైన నీ మహామహిమను నిన్ను మరచిపోయాము. వాసుదేవ, కృష్ణ, వరద, స్వతంత్ర, విజ్ఞానమయి, మహాత్మ, సర్వపుణ్యపురుష, నీకు ప్రణామములు అని పూజించాడు. అతని వెంట కామధేనువు వచ్చింది. విశ్వేశ, విశ్వభావన, యోగి సంధ్య, నీ వలన ధేనువులగు మేము శాశ్వతములయ్యాము. నీవు మాకు పరమదైవమవు. నీవు భూసుర, గో, సాధువులకి ఇంద్రుడవు. నీవు ఉపేంద్రుడవు, గోవిందుడవు అని తన క్షీరముతో కృష్ణునికి అభిషేకము చేసినది. దేవతలు పుష్పవృష్టి కురిపించారు. ఇంద్రాదులు తమ తమ లోకాలకు మరలిపోయారు. ఏమీ ఎరగనట్లు కృష్ణుడు ఉద్ధవ బలరాములతో కలిసి కబుర్లు చెప్పుకుంటూ బృందావన ప్రయాణం సాగించాడు. గోవర్ధనగిరి వద్ద పట్టిన తుఫాను దెబ్బ బృందావనానికి తగిలింది. స్తోతకృష్ణ అయ్యనాథులు తుఫాను వల్ల చాలా నష్టపడ్డారు. వారి పశుగణం అమితంగా దెబ్బతింది. పాకలు, పందిళ్లు కూలిపోయాయి. 7 రోజులు ఏకధాటిగా కుండపోతగా కురిసిన వర్షం ఆ ఉదయమే ఆగింది. ఇంద్రయజ్ఞం చేయడం మానిన నందాదులపై విజృంభించిన ఇంద్రుని కోపం ఆ యజ్ఞం చేసిన అయ్యనాదులపై దెబ్బతీసింది. పడిపోయిన పాకలు నిలబెట్టుకుంటున్నారు. గోవర్ధనగిరికి పోయిన నందాదులు వారి మందలతో సహా సర్వనాశనమై ఉంటారని వారు అనుకుంటున్నారు. ఇంద్రద్రోహుల పరిసరాలలోనున్నందుకే తమకే ఇంత నష్టము కలిగినప్పుడు స్వయముగా ఇంద్రుని పట్ల అపరాధము చేసిన వాళ్ల సంగతి చెప్పనక్కరలేదు అని వాళ్ళనుకున్నారు. ఇంతలో గోవర్ధనధర గోవిందా, ఇంద్రవిజేత గోవిందా అంటూ భజనగానం వినవచ్చింది. గోవర్ధనధర గోవిందా, ఇంద్రవిజేత గోవిందా. ఈ కంఠస్వరములు తామెరిగినవే, తమవాళ్లవే, తమ గోపగోపీజనానివే. కాని ఆ గోవిందుడెవరు? అంతకంతకీ ఆ జయ జయధ్వానాలు దగ్గరికి వస్తున్నాయి. నందకిశోర గోవిందా, నవనీత చోర గోవిందా అంటూ వినిపించింది. నందకిశోరుడే గోవిందుడా? అక్కడ ఏదో ఘనకార్యం జరిగి ఉండాలి. కృష్ణునికి ఒక క్రొత్త పేరు వచ్చిందనుకున్నారు. జయ జయధ్వానాలు చేసుకుంటూ చెక్కు చెదరకుండా గోపకులందరూ పశువుల మందలతో వన్నెవాయని ఆనందోత్సాహంతో విజయీభవ, దిగ్విజయీభవ అంటూ గ్రామంలో ప్రవేశించారు. వారికి అసలు తుఫాను బాధ లేనేలేదా అని ఆశ్చర్యపోయారు స్తోతకృష్ణుని బృందము. ఈ అయ్యన్న గొడవ లేకపోతే తాము కూడా నందునితో పోయి సుఖముగా ఉండేవారము కదా అనుకున్నారు. సర్వజగద్రక్షకుడైన ఆ గోపబాలుని మహిమా విశేషాలు వారికి ఏమి తెలుసును? ఆ మరునాడు ఉదయము కృష్ణుడు ఆచార్య సాందీపునకు, గర్గాచార్యునికి పాదాభివందనం చేశాడు. అతనిని ఆశీర్వదించాలో అతనికి ప్రతి నమస్కారం చెయ్యాలో తెలియక బిత్తరపోయి చూచారు ఆ ఆచార్యులిద్దరూ. కొన్ని క్షణాలలో తేరుకొని ఆశీర్వదించారు. నాయనా కృష్ణ, ఉత్సవము దిగ్విజయంగా పూర్తయింది. నేను ఈనాడు మధురా నగరానికి వెళుతున్నాను. ఇక్కడ జరిగిన విషయములన్నీ దేవకీ వసుదేవులకు చెప్పి వారికి ఆనందము కలుగజేస్తాను. వారు నీపై పెట్టుకున్న ఆశలు వమ్ము కావని, వారి కుమారుడు ఘటనాఘటన సమర్థుడు, సర్వభూతేశుడు, అసాధారణ ప్రజ్ఞావంతుడని చెబుతాను. కృష్ణ, మేము గుణత్రయములకు లోనైన వారము, అరిషడ్వర్గములకు అతీతులము కాలేక ఈశనత్రయములలో పడి కొట్టుకుంటున్నాము. మాయామోహితులము. మమ్ము కాపాడవలసిన భారము నీదే తండ్రి.
నీ జగద్రక్షణ కార్య విధానములో మాకు గల పాత్రలను యథోచితముగా నిర్వర్తించే ధైర్య స్థైర్యములను మాకు భగవంతుడు అనుగ్రహించుగాక అని ప్రార్థించుకుంటున్నాము. మా అదృష్టము వలన నీ చేతితో తీర్చిదిద్దే సుమూర్తము అనతి కాలములో రానై ఉన్నది. నీకు త్వరలో ఆ పిలుపు వస్తుంది. ఈలోగా సాందీపుల వద్ద అవసరమైన యుద్ధ శిక్షణ పొందునాయనా అన్నారు గర్గాచార్యులు. చిత్తము గురుదేవా అన్నాడు కృష్ణుడు.